ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి నయంగా చెప్పిన డిక్లరేషన్లు డీల పడిపోయినాయి. వాటిని వాటర్ దాపిచ్చి లేపాల్సిన బాధ్యత మనదే అన్నట్టు ముంగటికి పోతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని ఎన్నెన్నో మహిమలు జరుగుతాయి అన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఆ అద్భుత మహిమలు ఎయ్యని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. బంజారా అన్నలు అక్కలు పెట్టిన సభలో ఎప్పటి తిరగని మాట్లాడితే ఎట్లా, అందుకే వెరైటీగా మొదలు పెట్టిండు హరీష్ సారు. ఇక మీరు కానీ మా గోరు బియా భాయి యాడి బాపు రామ్ సేన్ అందరికి రామ్ రామ్. రామ్ రామ్ సారు, రామ్ రామ్. మీరుతో మాకు పెద్ద సారు, అంత పెద్ద సారు. ఇట్లా రామ్ రామ్ చెప్తే సంబరం ఉన్నది సారు. మాకు అంబాడి బాజీ జారేరు బాటి తిన్నట్టే ఉన్నది సారు. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. యా భగవాన్, అస్సలు మాట తప్పం సారు. మా జాతి నీతి తప్పది సారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. సారు, మా బతుకు మొత్తం మారిపోతది అనుకున్నాం సారు. అంత పెద్ద పెద్ద లీడర్లు మాట ఇచ్చిండ్రు, తప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే కాలం మారుతుంది అనుకున్నాం సారు. కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. గెలిచి గడ్డనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవే సారు, లగచర్ల మా బంజారా రైతుల చేతికి బేడీలు వేసి ఆ పోలీసులతోనే తీసుకుపోయిండ్రు. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? యాడియే తులం బంగారం? ఆ తులం లేదు, పొలం లేదు సారు. మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఒక పట్టా లేదు, 2 పట్టా లేదు సారు. శానా చెప్పిండ్రు అయ్యా, కానీ నాసిరి బొట్టు కూడా ఇయ్యాలి. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచిన అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా జాతి మంచి చేస్తే మర్చిపోదు, యాన్నకరతో చెడు చేస్తే ఊకోదు సారు. కాకపోతే వెనక ముందు చూసి మిత్తితో తీర్చుకుంటాం. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఆ ఐటీడీఏ లేదు, ఏం లేదు సారు. చిన్న చిన్న చిచ్చార ఆగమవుతున్నారు. కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రి లేదు, కంత్రి లేదు సారు. ఖార్గే గారు, నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్లలో డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? ఢిల్లీకి పిలిచి చెప్తావా? ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ టండా టండా తెలంగాణ ఉన్న ప్రతి తండా వస్తది సారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు గట్టిగా అడుగుతాం సారు. ఇవాగ ఇట్లనే అనుకుంటున్నారట. హరీష్ రావు సారు మాట్లాడుతుంటే బంజారా అక్కలు అన్నారు. లంబాడ హక్కుల పోరాట సమితులు ఇందిరా పార్క్ లో పెట్టిన సభల హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బంజారులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తుంటే చాలా మంది ఒక ఇట్లనే అనుకున్నారట. చేసిన పనులు చెప్పుకోకుంటే గుర్తింపు అనేది ఉండదు. రాజకీయాలలో కాసింత ఎక్కువనే ఉండాలి. అందుకే ఏ కొత్త పథకం తీసుకొచ్చినా, ఏ కొత్త పని చేసినా ప్రచారాల మీద ప్రచారాలు చేస్తుంటారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న పబ్లిసిటీ మాత్రం పీక్ ఉన్నదని అంటుండ్రు అక్కడ జనాలు. ఎందుకు ఏమిటనేది ఒకసారి చూద్దాం పాండ్రి. పబ్లిసిటీ మీద పవన్ కళ్యాణ్ కున్నంత పట్టు ఇంకెవ్వరకు ఉండేటట్టు లేదని అంటుర్రు ఈ వీడియోలు చూసిన ఏపీ జనాలు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినోడాయే గాయంతుండదా అంటుర్రు. సినిమాల సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసిన అలవాటు ఉన్నాడాయే. అందుకే పబ్లిక్ కోసం చేసే సేవ కంటే ఎక్కువ పబ్లిసిటీ మీదనే పవన్ కళ్యాణ్ కన్ను ఉంటది అంటున్నారు. అరే గట్లెందుకు అంటున్నారు? గోదావరి నది కాలుష్యం మీద పవన్ కళ్యాణ్ బాగానే పోరాడుతున్నాడు కదా అంటే వీడియోలకు మార్కింగ్ బాణం గుర్తులు పెట్టి మరీ ఏడ్డిస్తున్నారు. 80 ఏళ్లకు దగ్గరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎండలుండు
ఉండుడేంది, 50 ఏళ్లున్న పవన్ కళ్యాణ్ చెత్తిరి కింద నడుచుడేంది, చుట్టా కెమెరాలేంది, గాలిలెగిరే డ్రోన్లేంది, మాట్లాడేది మంచిగా వినిపించేదానికి కాలర్ మైకులేంది, నడుస్తుంటే లేచే దుబ్బా ముక్కులకు మూతిలకు పోకుండా మాస్కులేంది, ఆఫీసర్ల అభిమానులు గంత ఎండలుంటే తను మాత్రం గొడుగు నీడల నిమ్మలంగా ఉండుడేందని అంటుర్రు. ఏపీ ఎన్నికలకు ముందు ఇట్లనే తిరిగిండా? అందరితో పాటు అరుగుల మీద కూస్తున్నాడు, ఎర్రట ఎండ కొట్టినా సల్ల చెమటలు గుట్టినా పబ్లిక్ల నుంచి పక్కకు పోలేదు కానీ పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు నా రూటే సపరేట్ అన్నట్టు షోలు చేస్తున్నాడు అని అంటుర్రు. విషయంలో వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లు ఉంటది అన్నట్టు కామెంట్లు పెడుతుర్రు. సరే, గోదావరి నీళ్లు కలుషితం కాకుండా చూస్తే మంచిదే గాని ఈ కెమెరాలేంది, సినిమా షూటింగ్ తీరుగా డైలాగులు చెప్పుడేంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఏపీ జనాలు. సార్ చేస్తున్న పనిని ఒక్కో వీడియో రిలీజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఫుల్ పబ్లిసిటీ చేసినందుకు సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా అంతే గట్టిగా కామెంట్లు పెట్టి కళ్యాణ్ సార్ కష్టాన్ని గుర్తించినట్టు చేస్తురట. పాపం ఇట్లా అయితే ఎట్లనే ఏమో.